తమిళనాట రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. రిజల్ట్స్ ముందు దాకా విజయ్ ని లైట్ తీసుకున్న పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు కోతవేడు దూరంలో విజయ్ పార్టీ ఉండటంతో మేం పొత్తు పెట్టుకుంటామంటే మేం పొత్తు పెట్టుకుంటాం అని పార్టీలు ముందుకు వస్తున్నాయి. ఈ దెబ్బతో అటు డిఎంకేలో ఇటు అన్నా డిఎంకేలోను చీలికలు వస్తున్నాయి. వీళ్ళు నిజంగా నిజాయితీగా మద్దతిస్తే ఓకే గాని రాజకీయ పసికోన్ని బలి చేస్తేనే కష్టం. ఇదంతా దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్ కూడా కావచ్చు. డిఎంకేలో భాగస్వామ్యం అయిన కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే డిఎంకే కూటమికి సీట్లు తగ్గుతాయి. రేపు అసెంబ్లీలో బిల్ పెట్టాలన్నా కూడా ఈజీ అవుతుంది. ఇక అన్నా డిఎంకే గనక 40 మంది గనక మద్దతు ఇస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లాగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉన్న అన్నా డిఎంకే కూటమి కలిసి వస్తుంది. అసలు ఈ విజిల్ గోలేంటి, విజయ్ గోలేందో ఒక్కసారి చూద్దాం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసరంగా సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీనిపై పార్టీ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చండోకర్ నేతృత్వంలో వర్చువల్ మీటింగ్ జరిగింది. ఇందులో విజయ్ కు మద్దతు విషయంపై పార్టీ సీనియర్ నాయకులు సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో విజయ్ కు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా అంగీకరించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పార్టీ అందుకు కొన్ని షరతులు విధించినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ 2 కేబినెట్ పదవులతో పాటు మరింటిని కూడా కోరుకుంటున్నట్టుగా సమాచారం. మద్దతు విషయంపై కాంగ్రెస్ నుంచి నేడు అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్రకటన అనంతరం పనేయూరులోని టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవనట్లుగా సమాచారం. విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. కాంగ్రెస్ కు 5 సీట్లు ఉండగా మరో 5గురికి మద్దతు కావాల్సి ఉంది. ఇందుకోసం వీసీకే, సిపిఎం, సిపిఐ, ఐయుఎంఎల్ వంటి ఇతర చిన్న ప్రాంతీయ పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. కాగా ఈ నెల 7వ తారీఖున విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరో 9 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ టీవీకేకు మద్దతు తెలవడంపై ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను వెన్నుపోటుదారులుగా చిత్రీకరించింది. ఏకపక్ష నిర్ణయానికి తమ మద్దతు ఉండదని డిఎంకే ప్రతినిధి శరవణ్ అన్నాదురై ఎక్స్ వేదికగా స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అన్నా డిఎంకే విషయానికి గనక వస్తే అన్నా డిఎంకే కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని చూస్తుంది. దేశం మొత్తం కూడా ప్రస్తుతం తమిళ రాజకీయాలపైనే ఫోకస్ చేసి ఉన్నది. అందుకు తగ్గట్టుగా అక్కడ పరిణామాలు కూడా వేగవంతంగా మారుతున్నాయి. మెజార్టీ మార్కు 10 అడుగుల దూరంలో ఉండటంతో ఇప్పుడు అన్నాడీఎంకే సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వస్తున్నారు. టీవీకే చీఫ్ విజయ్ దెబ్బకు అన్నాడీఎంకేలో కూడా ముసలం పుట్టింది. దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే నేత రాజ్యసభ ఎంపీ షణ్ముగన్ కార్యాలయానికి వెళ్లినట్లుగా సమాచారం. చెన్నైలో జరిగిన ఈ సమావేశంలో భాగంగా టీవీకేతో పొత్తు గురించి ఆలోచించమని తమ పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి కె పళనిస్వామిని వారు కోరినట్లుగా తెలుసు. ఈ భేటీ జరిగిన కాసేపటికే టీవీకే నేత ఆనంద్ పళనిస్వామిని కలవడం గమనార్హం. ఇక విజయ్ కు మద్దతు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నలకు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మాట్లాడుతూ విజయ్ కోర్టులోనే ఉంది అని బదులిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ స్థానాల సంఖ్య 234 కాగా 108 చోట్ల గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118. అటు కాంగ్రెస్ 5 స్థానాలు రాగా అన్నాడీఎంకే 47 సీట్లు వస్తాయి. హస్తం పార్టీ మద్దతు ఇచ్చిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆ బలం సరిపోదు. మరి ఈ పరిణామాల మధ్య అన్నాడీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ విజయ్ వీసీకే చీఫ్ నకు లేఖ రాశారు. ఆ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య 2. ఒకవైపు పలు పార్టీల మద్దతు కోరుతున్న ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇటు అన్నాడీఎంకే గనక మొత్తం ఎమ్మెల్యేలు గనక ఇస్తే ఇక అన్నాడీఎంకే మొత్తం కూడా ఖాళీ అయిపోయినట్టే. ఓడిపోయిన ఎమ్మెల్యేలు తప్పితే ఇక అన్నాడీఎంకే ఒక రకంగా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే. చూద్దాం సీనియర్ మధ్య ఈ రాజకీయ పసికోన చిక్కుంటాడా లేకపోతే ఒక్క విజయ్ తోటి వీళ్ళందరినీ తరిమి కొడతాడనేది వేచి చూద్దాం.